జల సంరక్షణ మన సంరక్షణ అని ప్రతి వర్షపు బొట్టును వడిసిపోసి ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలని, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని డీఎల్పీఓ సురేష్ బాబు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం కాజాపూడి గ్రామంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ బాలస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామ సభకు మెదక్ డీఎల్పీఓ సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభల ద్వారా గ్రామస్తుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. రైతుల పంటల సేద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుద్ధ్యం, కాలుష్యం నియంత్రణ, సురక్షిత త్రాగునీరు నిర్వహణ, ఓటర్ల సవరణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెంచుకునే అవకాశం ఉంటుందని, భూగర్భ జలాలు పెరిగితే త్రాగునీటి సమస్య రాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అవే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. రైతులు ఎప్పటికీ ఒకే రకమైన పంట కాకుండా పంట మార్పిడి చేసుకోవాలని, దాని ద్వారా భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందన్నారు. అనంతరం సర్పంచ్ బాలస్వామి మాట్లాడుతూ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని, ప్రతి ఇంటికి 2 బ్యాగులు అందివ్వటం జరుగుతుందని, ఎవరూ కూడా ప్లాస్టిక్ వాడకూడదని సర్పంచ్ బాలస్వామి తెలిపారు. పాలకవర్గ సహకారం, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి పరుస్తామని, గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలస్వామి, ఉప సర్పంచ్ అక్బర్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి గ్రామ సభలో ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇంకా మహిళలను కూడా ఇందులో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయించాల్సిందిగా పాలకవర్గాన్ని కూడా కోరుతా ఉన్నాను. అలాగే వివో మహిళా మండలి సభ్యులను కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గతంలో గ్రామ పంచాయతీ తరఫున అలాగే వివిధ శాఖల తరఫున గ్రామంలో జరిగినటువంటి వివిధ కార్యక్రమాలు, అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే హెల్త్ డిపార్ట్మెంటు, అగ్రికల్చరు, ఇలా హెల్త్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లతోటి వారం పాటుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వారంలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామంలో ప్రజలందరికీ కూడా సేవలు అందించేందుకు, మెరుగైనటువంటి సేవలు అందించేందుకు, ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు విధానం కూడా ఈ 99 డే యాక్షన్ ప్లాన్లో కూడా మనం చూసుకోవడం జరిగింది. ఈరోజు గ్రామ సభలు ప్రధానంగా 7 రకాలైన అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే మాన్సూన్ ప్రిపేర్డ్నెస్, అంటే వర్షాకాలం సన్నద్ధం. మనం ఈరోజు 8వ తారీఖు, జనరల్గా ఈ మృగశిర కార్తె ఈరోజు స్టార్ట్ అయిందని చెప్పని, ఈ రోజుతోటి మనం ఋతుపవనాలు అనేది మన ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి, తొలకరి వాన కూడా పడుతుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పంచాయతీలు ఏం తీసుకోవాలి, కుటుంబ సభ్యులు యజమానులు ఏం తీసుకోవాలి, రైతులకు ఏం సమస్యలు వస్తాయి, ఎలాంటి సన్నద్ధత ఉంటే బాగుంటుంది, అలాగే ఈ వానాకాలంలో వచ్చినటువంటి అంటురోగాలు, తర్వాత సీజనల్ వ్యాధులు కూడా మనము అరికట్టడానికి ఏ రకం చర్యలు తీసుకోవాలనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. అలాగే అంతేకాదు సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించేందుకు కూడా గ్రామ పంచాయతీ బాధ్యత. ప్రజలు కూడా ఈ సురక్షితమైనటువంటి నీటిని తాగడం అనేది, ఆరోగ్యవంతంగా ఉండడం అనేది కూడా మనకు ముఖ్యమైనటువంటి ప్రధాన అంశము. అలాగే 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కింద ప్రజల్లో వీటి మీద ఘన వ్యర్థాల మేనేజ్మెంట్ని ఏ విధంగా నిర్వహించాలనేది, సేఫ్ డిస్పోజల్ చేయడము, తర్వాత వాటిని రీసైక్లింగ్ చేయడము, ఇలా ప్లాస్టిక్ వేస్ట్ని మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే మహిళల నుంచి మనకు మూలంగా ఎక్కడైతే ఈ చెత్త ఏర్పాటవుతుందో కుటుంబంలో, ఆ చెత్తని ప్రధానంగా 4 రకాలైనటువంటి డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకుని చెత్తని వేరుపరచడము, దాన్ని డిస్పోజ్ చేయడం అనే కార్యక్రమాలు కూడా ప్రజలు అలవాటు కావాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సీజన్లో జలాన్ని మనం సంరక్షించుకుంటే అది మనల్ని సంరక్షించుకున్నట్టని, జల సంరక్షణ మన సంరక్షణ అనే ఒక స్లోగన్తో ముందుకు పోవడం జరుగుతుంది. పడ్డటట్టు వర్షం నీటిని భూమిలో ఇంకిపోయేటట్టుగా, భూగర్భ జలాలు పెరిగేటట్టుగా, త్రాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా భవిష్యత్తు అవసరాలకు వనరులు పెంచుకునేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో మనం గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క నర్సరీలో మొక్కలు పెంచుతూ ఉన్నాం. పెంచినటువంటి మొక్కల్ని ప్రతి ఇంటికి కూడా మొక్కలు ఇచ్చేసి, అది పూల మొక్క కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు, నీడనిచ్చే మొక్కలు కావచ్చు, ఏదైనా సరే ఆ మొక్కలు ఇచ్చి వాళ్ళు పెంచడానికి, అలాగే రైతులకి, అలాగే
కమ్యూనిటీ భవనాల్లో, కమ్యూనిటీ ప్లేస్లలో కూడా ఈ మొక్కలు పెంచి వన మహోత్సవం కింద చేపట్టేందుకు కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అట్లే కాకుండా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఓటర్ల జాబితాను కూడా సవరణ చేసేందుకు మరి బిఎల్ఓస్ కూడా ఉన్నారు. మరి అర్హులైనటువంటి ఓటర్ నమోదు చేయడము, పేరు మార్పిడి, తప్పు మార్పు ఏమైనా ఉన్నట్లయితే మార్చుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరణించినటువంటి వాళ్ళని తొలగించే కార్యక్రమం ఇవి కూడా చేయాల్సినటువంటి పనులన్నీ ఉన్నాయి. కాబట్టి బిఎల్ఓ ద్వారా ప్రజలు కూడా అవగాహన చేసుకొని ఎన్రోల్మెంట్ చేసుకోవాలనేది కూడా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా వరదలు వచ్చినప్పుడు మనందరూ బాధ్యత తీసుకొని వరద నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని కార్యక్రమాలతోటి ఈ 7 రకాలైన అంశాలని ప్రతి గ్రామ సభలో కూడా చర్చించడం జరుగుతుంది. ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా కాజాపూర్లో మరి ప్రజలు, వార్డు సభ్యులు, అలాగే అందరూ కూడా మహిళలు కూడా మంచిగా పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో మరి అధికారులంతా కూడా పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వ లక్ష్యాలు ముందుకు తీసుకుపోయేందుకు మరి వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల సహకారం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వము 2047లో రైజింగ్ తెలంగాణ నంబర్ 1 కింద మనం ఉండాలనే లక్ష్యాన్ని మనం తీసుకుపోవడంలో ఎలాంటి సందేహం లేదని, ప్రజలు మంచి బాధ్యతతోటి సహకరించినట్లయితే కొత్తగా ఏర్పడినటువంటి పాలకవర్గం, సర్పంచ్ గారు, వారి ఆధ్వర్యంలో ఉన్నట్టు పాలకవర్గము, పంచాయత్ సెక్రటరీ సలహాలతో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించేందుకు ముందుకు పోతారని, ప్రజలు వీటి సహకారంతో వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి ఇందులో పత్రికా విలేకరులు, మరి మీడియా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ప్రభుత్వ పథకాలు తెలియాలి, గ్రామ పంచాయతీ ఏం చేస్తుందో తెలియాలి, ప్రజల నుంచి ఎలాంటి సహకారం వస్తుందనేది కూడా విషయాలు కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళినట్లయితే ప్రభుత్వంకి మరి మంచి వారధిగా పనిచేయాలని చెప్పని, ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే ముందుగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి నోటీసులోకి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించే దిశలో మరి మీడియా కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ గ్రామ సభను విజయవంతం చేసినందుకు, ఈ గ్రామ సభలో కూడా నేను ఒక పాలుభాగస్తుడిగా ఉన్నందుకు పార్టిసిపేట్ చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. సో జిల్లా యంత్రాంగం కూడా అన్ని గ్రామ సభల్లో పాల్గొంటూ ఉన్నారు. అదే మండల స్పెషల్ ఆఫీసర్లు కూడా పాల్గొంటున్నారు. మరి ఈరోజు నేను చంద్రంపేటతో పాల్గొనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మీరందరి ఒపీనియన్ను మీరందరూ చైతన్యం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నందుకు గవర్నమెంట్ తరఫున, మరి మీ తరఫున, కాజాపూర్ గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు సార్. రేషన్ కార్డులకు కూడా ఒక్కొక్క రేషన్ కార్డుకు 2 చేతి సంచుల చొప్పున సంచులు కూడా తొందరలోనే ఈ 10 రోజులలో మేము ఇంటింటికి కూడా ఆ సంచులు పనిచేస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు మేము అంటే కవర్లకు బాగా అలవాటు పడిపోయారు కాబట్టి కొద్దిగా మేము ఎక్కినప్పటి నుంచి కూడా చాలా మటుకు తక్కువ కూడా చేసినాం సార్. ఇప్పుడు కూడా కంప్లీట్గా అందరికి కూడా మళ్ళీ కిరాణా షాప్ వాళ్ళకు కానీ, చికెన్ సెంటర్ వాళ్ళకు, మటన్ షాప్ వారికి అందరికి కూడా వాళ్ళకు మేము ఒకసారి మళ్ళీ కూడా చెప్పేసి 100% ఈరోజు పర్యావరణాన్ని కాపాడే విధంగా మన గ్రామంలో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మేము జాతర కూడా చేసినాం సార్. జాతర చేసినప్పుడు కూడా ప్లాస్టిక్ గ్లాసులు తీసుకురావాలి సార్, పేపర్ గ్లాసులు తీసుకొచ్చి కూడా అక్కడి నుంచి కూడా మెసేజ్ పంపించాం సార్. 100% మేము అదే కాకుండా పర్యావరణాన్ని కాపాడడానికి మేము, మా పాలకవర్గం, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యుణ్ణి. ఎందుకనంటే నాకు చాలా ఈ పాలకవర్గం చాలా తోడ్పాటుగా ఉన్నది. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీస్ కానీ, ఆశాలు కానీ, అలాగే లైన్మెన్స్ కానీ ఏదైనా ఫోన్ చేసి ఏదైనా సమస్య ఉందంటే తొందరలోనే పరిష్కారాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరిచ్చిన ఈ అవకాశాన్ని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% కాజాపూర్ విలేజ్ని అభివృద్ధి పథంలో నడిపించి 100% నేను మంచి పేరున్న గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలని చెప్పేసి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన సార్ డిఎల్పిఓ గారికి నా శుభాభినందనలు. తర్వాత కూడా మాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా ఇక్కడ గ్రామ సభలకు కూడా మేము ఏదైనా మాకు తెలియంది ఉన్నా కానీ మీ దగ్గరికి తెలుసుకొని మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పేసి మనవి చేసుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా, ముగిస్తున్నా. జై కాంగ్రెస్.